టమాటా పప్పులో కట్టు అంటాం మేము, ఇది రాయలసీమలో బాగా చేస్తారు. కందిపప్పు ఒక కప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక మామిడికాయ, ఎండుమిర్చి, టమాటా ఒకటి, ఉల్లిగడ్డ, ఎల్లుల్లిపాయలు మొత్తం అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం వాటర్ కూడా 2 గ్లాసులు వాటర్ వేసి, కొంచెం ఒక్క 2 రెమ్మకలు చింతపండు, కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్ తీసేయాలి. కుక్కర్ మళ్ళీ మూత తీసిన తర్వాత ఉడికిన తర్వాత 2 గ్లాసులు పెద్ద గ్లాసుతో వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని, ఎండుమిర్చి బాగా కారం ఉండాలి. దీనికి కారం గిట్లా ఏమీ వాడద్దు, పచ్చిమిరపకాయలు ఏమి వేయలేదు. వెల్లుల్లిపాయలు, పప్పు, ఎండుమిర్చి బాగా ఉడికిపోయి ఉంటుంది కదా, కారం రసము, పప్పు రసం బాగా దిగి మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ మంచిగా వాటర్ అంతా వంపుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం అని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మొత్తం అన్నీ వేగిన తర్వాత పెద్దగా కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిగడ్డ కూడా మంచిగా వేగిపోవాలి నూనెలో. అదే ఉల్లిగడ్డ కొంచెం ఈ రసంలో కలిపేసి, కొంచెం పప్పులో కూడా కలిపేసి, ఇది వేడి